శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పావులు కదుపుతున్నారా? ఆయనకు మంత్రి పదవి దక్కకుండా వేధింపుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారా? ఇప్పుడు కూనకు అండగా దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా వచ్చారు. అసలు తనకు సంబంధం లేని విషయంలో దువ్వాడ ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? దువ్వాడ కూనకు మద్దతు ఇవ్వడం వెనక బలమైన కారణమేమైనా ఉందా? శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎపిసోడ్ ప్రకంపనలు రేపుతుంది. కేజీబీవీ ప్రిన్సిపల్ ను ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించారని ప్రచారం సాగుతుంది. అందుకే ఆమె ఆత్మహత్య యత్నం కూడా చేశారు. దాంతో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిక్కోలు జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ టీడీపీ, దువ్వాడనేమో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. కానీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు మద్దతిచ్చారని జిల్లాలో ఒకటే చర్చ. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఇద్దరు నేతలు కళింగ సామాజిక వర్గానికే చెందిన నేతలు కావడంతో దువ్వాడ అండగా వచ్చారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారంలో తన తప్పేమీ లేదని కూన రవికుమార్ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే కొందరు వ్యక్తులు తనను కావాలనే ఇందులో ఇరికించారని ఆయన ఆరోపించారు. తనకు మంత్రి పదవి దక్కకుండా లేనిపోనివి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడే రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ అధికార పార్టీలో కాకరేపుతున్నాయి. కూన రవికుమార్ కు మంత్రి పదవి దక్కకుండా మంత్రి అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్ రావు ఉన్నారని ఆరోపించారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలను షేక్ చేస్తున్నాయి. దువ్వాడ ఎందుకు ఈ కామెంట్స్ చేశారు, ఆయన చెప్పిన దాంట్లో నిజముందా అని రెండు పార్టీల హైకమాండ్ ఆరా తీస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా ఏపీలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం సాగుతుంది. ఈసారి కేబినెట్ విస్తరణలో కొందరు మంత్రులను తప్పిస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఇందుకు ఆముదాల వలస ఎమ్మెల్యేగా ఉన్న కూన రవికుమార్ కు ఛాన్స్ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో సీనియర్ నేత కావడం, కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో మినిస్ట్రీ పక్కా అంటున్నారు. ఇక్కడే ఆయనకు మంత్రి పదవి దక్కకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారనే ప్రచారం సైతం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూన రవికుమార్ పై ప్రిన్సిపల్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు కూనాకు ఇదే మైనస్ గా మారిందనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే కేజీబీవీ ప్రిన్సిపల్ వెనక ఇదే జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు ఉన్నారనే టాక్ సైతం వినిపిస్తుంది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే పొలిటికల్ గా మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. దివ్వెల మాధురి ఎపిసోడ్ తో సంచలనం రేపిన దువ్వాడ ఆమెతో కలిసి హైదరాబాద్ లో వస్త్ర వ్యాపారం సైతం మొదలుపెట్టారు. ప్రస్తుతం వ్యాపారం బాగా సాగుతుండటంతో తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూన రవికుమార్ ఎపిసోడ్ తనకు బాగా కలిసి వస్తుందన్న అభిప్రాయంతో రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూనాకు మద్దతుగా నిలిస్తే తన కళింగ సామాజిక వర్గం మొత్తం తన వైపు మల్లుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో తన సామాజిక వర్గం మద్దతు కూడగట్టుకుంటే తనకు ఏదో ఒక పార్టీ తిరిగి అవకాశం కల్పిస్తుందని నమ్ముతున్నారట. అందుకే కూన రవికుమార్ కు దువ్వాడ మద్దతుగా నిలిచారని సిక్కోలు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.